అలానే మిస్సెస్ రావు. ఇప్పుడు మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఇద్దరు, ఒకళ్ళు అమిత్ గుప్తా, ఇంకొక ఆయన అశోక్. వీళ్ళిద్దరూ ఇంటర్నేషనల్గా బంగారాన్ని ఎగుమతి దిగుమతులకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి సంస్థలకి వ్యవస్థాపకులు. ఒకళ్ళేమో గుప్తా, అల్ హయత్ ఫౌండర్ గుప్తా, ఇంకొక ఆయన అశోక్, గ్లోబల్ మోనల్ దక్కర్ ఫౌండర్. ఈ రెండు కంపెనీలు ఏం చేస్తాయంటే, దిగుమతి అవుతుంది కదా బంగారం, వివిధ దేశాల నుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది కదా, ఈ దిగుమతి చేసుకునేటువంటి బంగారాన్ని కొనుగోలు చేసి వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి బల్క్ ఆర్డర్స్కి సప్లై చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి దుబాయ్కి సంబంధించినటువంటి బంగారంని దిగుమతి చేసుకునేటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఓనర్స్ వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు దుబాయ్ నుంచి బంగారాన్ని దిగుమతి కాకుండా భారత ప్రభుత్వం అడ్డుకుంటుంది అని చెప్పి చెప్తున్నారు. పైగా 1% అదనంగా ట్యాక్స్ వేస్తుంది దుబాయ్కి సంబంధించిన బంగారం మీద అని చెప్పి చెప్తున్నారు. సాధారణంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దుబాయ్ నుంచి ఎంత బంగారాన్ని మనం దిగుమతి చేసుకోవాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది భారత ప్రభుత్వం. కానీ ఈ ఏడాది, ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2026-27 ఫైనాన్షియల్ ఇయర్కి ఇప్పటి వరకు ఎంత దిగుమతి చేసుకోవాలి దుబాయ్ నుంచి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోలేదు. అయితే గత ఏడాది ఎంతైతే దిగుమతి చేసుకోవాలని చెప్పి లెక్క ఉందో దాని ప్రకారం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. దీన్ని ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? సెప్టెంబర్ వరకు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని వాళ్ళిద్దరు చెప్తున్నారు. సెప్టెంబర్ వరకు ఈ దిగుమతుల మీద, దుబాయ్కి సంబంధించిన దిగుమతుల మీద 1% ట్యాక్స్ డిడక్షన్ ఏదైతే ఉందో డిడక్ట్ చేస్తున్నారు. 1% దుబాయ్కి సంబంధించి ఈ డిడక్షన్ అనేది సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది భారత ప్రభుత్వం తెలియదు అని అంటున్నారు. ఓవరాల్గా ఒక డెసిషన్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఏం తీసుకుంది? దిగుమతుల మీద 16% ట్యాక్స్ వేస్తుంది, బంగారం దిగుమతుల మీద. ఇంతకుముందు ఉండేటువంటి దిగుమతుల కంటే ఇప్పుడు అంతకుముందు 6% ఉండేది, 5%, 6% ఉండేది. ఇప్పుడు 16% చేసింది దిగుమతి సుంకం. ఎందుకు? దిగుమతులను తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు దుబాయ్కి సంబంధించి మాత్రం 1% డిడక్షన్, అంటే గత ఒప్పందాలు దుబాయ్కను భారతదేశానికి ఉండేటువంటి వాణిజ్య ఒప్పందం మేరకు 1% డిడక్షన్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఈ 1% డిడక్షన్ ఉంటుందా ఉండదా అనేది వాళ్ళ క్లారిటీ రావట్లా. ఎవరికి? ఇంటర్నేషనల్గా ఈ బులియన్ మర్చెంట్స్కి. ఇది సెప్టెంబర్ వరకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ రెండు దేశాల మధ్య నడిచినటువంటి వాణిజ్య ఒప్పందం సెప్టెంబర్ వరకు కంటిన్యూ అవుతుంది. సెప్టెంబర్ తర్వాత ఏం చేస్తారు అనే దాని మీద ఒక నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకోవట్లేదు. ఈ కారణంగా లోకల్గా ఒకవేళ ఎవరికైనా అవసరం అయితే బంగారాన్ని, మేము దుబాయ్ బంగారాన్ని సప్లై చేయలేకపోతున్నాము అని చెప్పి చెప్తూ ఉన్నారు వాళ్ళు. అంటే ఒక క్లారిటీ లేనందువల్ల ఇప్పుడు బల్క్గా సప్లై చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? భారత ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? దిగుమతులు ఎందుకు తగ్గించింది అంటే, రేపు ఆగస్టు నుంచి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తీసుకొస్తున్నారు. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో దేశంలో ఉండేటువంటి సుమారు 50,000 టన్నులు బంగారం ఉందని చెప్పి లెక్కేస్తున్నారు. కొంతమంది 30,000 టన్నులు అంటున్నారు. సరే, 50,000, 30,000 అది ప్రైవేట్గా ఎంతమంది దగ్గర ఎంత ఉందనేది ఎవరికి తెలియదు, అన్అఫిషియల్ కాబట్టి. ఇప్పుడు అది వస్తుందనే ఉద్దేశంతో దిగుమతుల్ని కట్టడి చేస్తున్నారు. అది కనుక మార్కెట్లోకి వచ్చేస్తే అప్పుడు దేశీయంగా దిగుమతులు అవసరం లేదు, దేశీయంగా బంగారం ఎంతైతే అవసరమో అంత బంగారం ఈ రూపంలో వచ్చేస్తుంది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఆగస్టు 1 నుంచి రాబోతుంది. ఏంటి ఆ గోల్డ్ మానిటైజేషన్ స్కీము? మీ దగ్గర బంగారం తీసుకొచ్చి బ్యాంకులకు ఇస్తే ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మేరకు డిపాజిట్ చేస్తారు. మీ దగ్గర ఉన్నటువంటి బంగారపు ఆభరణాలు ఇచ్చేస్తే దాన్ని ప్యూరిఫై చేస్తారు, 24 క్యారెట్ల బంగారం చేస్తారు. లేదా మీ దగ్గర కడ్డీలు ఉంటే, బిస్కెట్లు ఉంటే మీరు తీసుకెళ్ళి కనుక బ్యాంకులో ఇస్తే వాటి వాల్యూ ప్రకారం ఈ అమౌంట్ని డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసి మీకు 2%, 2.5% లేదా 3% ఇంట్రెస్ట్ ఇస్తారు. అది ఎప్పటికీ మినిమం 1 year మీరు డిపాజిట్ చేయాలి. అప్పటికప్పుడు మీరు తీసుకెళ్ళి కడ్డీలో బంగారం ఇచ్చేసి, మా దగ్గర 1 kg బంగారం బిస్కెట్లు ఉన్నాయి,
ఇచ్చేసేయండి డబ్బులు ఇచ్చేవంటే ఎవరు మినిమం 1 year మీరు డిపాజిట్ చేయాలి, 3 years 5 years ఇలా పెట్టారు. అంటే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇలా 3 రకాలుగా పెట్టారు. మీరు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేస్తే అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మీకు ఇస్తారు. 1 year తర్వాత మీరు షార్ట్ టర్మ్లో పెట్టుకుంటే 1 year తర్వాత మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఆ రోజున ఉన్నటువంటి వాల్యూ ప్రకారం మీకు ఇచ్చేస్తారు, ఆ అమౌంట్ ఇంట్రెస్ట్ తోటి ఇచ్చేస్తారు. సో ఇది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కనుక వస్తే ఈ బంగారం రీసైక్లింగ్ అనేది పెరుగుతుంది. ఈ బంగారం రీసైక్లింగ్ పెరిగినప్పుడు నీకు ఆటోమేటిక్గా దిగుమతులు అవసరం ఉండదు. ఆ కారణం చేత దుబాయ్ బంగారాన్ని దిగుమతి చేయకుండా దిగుమతి ఆపేసిస్తారు. సెప్టెంబర్ తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ దాకా ఎందుకు ఎక్స్టెండ్ చేసింది? ఇక్కడే కీలకమైనటువంటి పాయింట్. గోల్డ్ మర్చెంట్స్ కానీ లేదంటే గోల్డ్ ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళందరూ సెప్టెంబర్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో క్రూడ్ ఆయిల్ రేటు పెరిగిపోతుంది. ఆ క్రూడ్ ఆయిల్ రేటు పెరిగే కొద్ది బంగారం రేటు తగ్గుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్గా మీకు డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది, డాలర్ రేటు బాగా పెరుగుతుంది, ఆటోమేటిక్గా బంగారం రేటు తగ్గుతుంది. ఇది సాధారణంగా అందరూ చెప్పేటువంటి ఒక అనాలిసిస్. అయితే ఇక్కడ సెప్టెంబర్ అనేటప్పటికీ మనకు అమెరికా ఫెడ్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది, కీలక నిర్ణయం. ఆ నిర్ణయాన్ని బట్టి గోల్డ్ రేటు కంప్లీట్గా తారుమారు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కనుక అమెరికా ఫెడ్, అమెరికా రిజర్వ్ బ్యాంక్ ఫెడ్ అంటారు, అది కనుక ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే బంగారం రేటు దారుణంగా పడిపోయే అవకాశం ఉంది. దారుణంగా పడుతుంది, మామూలుగా కాదు, దారుణంగా పడిపోయే అవకాశం ఉంది. అది ఎంత ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే అంత ఎక్కువగా బంగారం రేటు పడిపోయేటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు లేదు, యథాతథ స్థితి కనుక కొనసాగితేనేమో ఇప్పుడు ఇంపోర్ట్స్ని ఆపేశారు కాబట్టి బంగారం రేటు కొంత పెరిగే అవకాశం ఉంది. లేదు, ఇంపోర్ట్ని సెప్టెంబర్ తర్వాత దుబాయ్ నుంచి లేదా యుఏఈలో ఉండే ఇతర గల్ఫ్ ప్రాంతాల నుంచి కనుక యథాతథంగా మళ్ళీ గోల్డ్ని దిగుమతి చేసుకోవడానికి భారత ప్రభుత్వం కనుక ఇండెంట్ ఇస్తే అప్పుడు మళ్ళీ బంగారం రేటు స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా దేశీయ బంగారం రీసైక్లింగ్ వస్తుంది కాబట్టి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. రీసైక్లింగ్ కనుక వస్తే గోల్డ్ మానిటైజేషన్ స్కీము ఆగస్టులో ప్రారంభిస్తున్నారు కాబట్టి, అంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు అర్థమైపోతుంది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లోకి పబ్లిక్ వస్తున్నారా లేదా అనేది. దాన్ని బట్టి కూడా దిగుమతులకు సంబంధించి ఇండెంట్ని పెట్టే అవకాశం ఉంది భారత ప్రభుత్వం. కాబట్టి సెప్టెంబర్ని టార్గెట్గా చేసుకొని అటు ప్రభుత్వం కానీ ఇటు మర్చెంట్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ గోల్డ్ కొనుగోలుదారులు, ఆభరణాల కొనుగోలుదారులు కూడా వెయిట్ చేస్తున్నారు. అప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు గోల్డ్ మీద. యుద్ధానికి సంబంధించినటువంటి మార్పులకు అనుగుణంగా కొంచెం పెరగడం తగ్గడం ఉంటుంది తప్పితే ఎగ్జాక్ట్గా గోల్డ్ మార్కెట్ సెప్టెంబర్ తర్వాతనే మనం అంచనా వేయచ్చు. సెప్టెంబర్లో అమెరికా ఫెడ్ గోల్డ్ అక్కడ కనుక వడ్డీ రేటు పెంచితే దారుణంగా పడిపోతుంది. ఒకవేళ తగ్గించింది అనుకోండి అమాంతం పెరిగే అవకాశం ఉంది గోల్డ్ రేటు. సో కాబట్టి అమెరికా ఫెడ్ పెంచేదానికి అవకాశం ఉందా, వడ్డీ రేట్లు తగ్గించేదానికి అవకాశం ఉందా అనేటువంటి ప్రాబిలిటీని మనం తీసుకుంటే పెంచేదానికి అవకాశం ఉంది, తగ్గించేదానికి ఛాన్స్ లేదు. కారణం ఏంటంటే అక్కడ ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉండటం లేదు. ఆ కారణం చేత వడ్డీ రేట్లు పెంచేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆర్థికవేత్తలు కానీ గోల్డ్ మర్చెంట్స్ కానీ బులియన్ నిపుణులు కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కువ పర్సెంట్ అక్కడ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి బంగారం రేటు సెప్టెంబర్ తర్వాత తగ్గేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేది ఇప్పుడు దుబాయ్ సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి గోల్డ్ మర్చెంట్స్ కానీ బులియన్ నిపుణులు కానీ చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి వీళ్ళు ఏంటంటే దుబాయ్కి సంబంధించినటువంటి దిగుమతులు ఇప్పుడు తగ్గి ఉన్నాయి, అసలు దిగుమతులు లేవు. యాక్చువల్గా దిగుమతులు పెంచుకుంటూ రావాలి, డిమాండ్ తగ్గట్టు పెంచుకుంటూ రావాలి. కానీ దానికి సంబంధించి ఒక ఇండెంట్ కూడా ఇవ్వాలి భారత ప్రభుత్వం ఈసారి. అందుకే మర్చెంట్స్ కూడా కన్ఫ్యూజన్లో ఉండిపోయారని చెప్పి వీళ్ళు ఇద్దరు చెప్తున్నారు, అశోక్ అండ్ అమిత్ గుప్తా. సో వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు దిగువన ఉండేటువంటి విశ్లేషకులకు కానీ లేదంటే ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి వాళ్ళకి కానీ అసలు క్లారిటీ ఉండదు. కాబట్టి సెప్టెంబర్ వరకు యథాతథ స్థితిని కొనసాగిస్తుంది భారత ప్రభుత్వం. సెప్టెంబర్ తర్వాత మనం ఊహించినటువంటి పరిణామాలు గోల్డ్ మార్కెట్లో సంతరించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి
ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి సెప్టెంబర్ తర్వాత మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏం జరగబోతుంది, దుబాయ్కి సంబంధించినటువంటి ఈ మర్చెంట్స్ చెప్తున్న దాంట్లో నిజముందా, దీని మీద కామెంట్ చేసి థ్యాంక్ యూ.